హాయ్ ఫ్రెండ్స్, హెచ్ఈటి ఎలక్ట్రికల్ టెక్నాలజీ 14 మీటర్ ప్యానల్ ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి 160 amps ఎంసీసీబీ వాడటం అనేది జరిగింది. చూడండి, ఈ పైన వచ్చేసి ఆర్వైబీ ఇండికేటర్స్. సో దీని లోపల వైరింగ్ బస్ బార్ ఎట్లా ఉందో చూద్దాము ఒకసారి. సో లోపల చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంది. మనం బస్ బార్ వచ్చేసి 20x3 వాడటం జరిగింది. వైర్ వచ్చేసి 6 స్క్వేర్ వైర్ వాడాము, ఆర్వైబీ నోటల్. ఇది వచ్చేసి 1 స్క్వేర్ వైర్ ఇండికేటర్స్ వైర్స్, ఆర్వైబీ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ వచ్చేసి ఆర్వైబీ ఫేస్లు ఆన్ చేసినప్పుడు ఆర్వైబీ లైటింగ్స్ మటుకు వెలుగుతాయి. ఇట్లా ఏ లైట్ అయితే వెలగకపోతే ఒక ఫేజ్ ఆగిపోయినట్టు. 6 స్క్వేర్ వైర్స్ వాడటం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ వైర్స్ వచ్చేసి మనం మీటర్ దాంట్లోకి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, పైపుల ద్వారా నుంచి మనం ఈ పైపుల ద్వారా నుంచి ఇటు మీటర్లోకి పంపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీటర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఈ బస్ బార్ వైర్ ఫ్రెండ్స్, ఒకటి ఇన్కమింగ్, ఈ అవుట్ గోయింగ్ ఫీజ్ వైర్లు ఫ్రెండ్స్. ఇవి ఈ ఫీజ్ వైర్లు వచ్చేసి మనం ఫీజులు అయితే 32 amps వాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రూపా కంపెనీ, వచ్చేసి రూపా. అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్, ఈ ఇన్కమింగ్ ఇక్కడ ఇచ్చుకుంటారు కాబట్టి అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్. వచ్చేసి ఫీజు కదా, అవుట్ గోయింగ్ ఈ పైపులు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ పైపులు ఉన్నాయి కదా, వీటిలో నుంచి వాడు బయటికి అవుట్ గోయింగ్ తీసుకుంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం వచ్చేసి ఒక మీటర్ ఒక ఫ్లాట్కి తీసుకుంటాడు. దానికి ఇక్కడ 3 ఫీజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి అవుట్ గోయింగ్ ఆర్వైబీ అది తీసుకుంటాడు. ఇది వచ్చేసి నోటల్ పాయింట్ ఫ్రెండ్స్, నోటల్ది. ఇది వచ్చేసి ఇటువైపు చూసుకుంటే కనుక ఈ వరుస మనం ఫీజులు మనం ఈ మీటర్ క్లాస్ ఈ వరుసగా ఇటు కనెక్టివిటీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ వరుస చూసుకునే వాటికి ఇటువైపు ఇచ్చాను ఫ్రెండ్స్. ఒక ఛాంబర్లోనే మనం 2 వైపులు ఇచ్చాము. ఇది దీంట్లో చూసుకున్నట్లయితే సేమ్ దీంట్లో కూడా అట్లాగే ఉంటాయి. వాటి ఇటు సైడ్ దీనికి అటు సైడ్ ఉంటాయి ఫీజు, అది ఇన్కమింగ్ బయట తీసుకుంటాయి. లోపల మనం బైజింగ్ షీట్ అనేది వాడడం జరిగింది. ఈ బైజింగ్ షీట్ అనేది ఇక్కడ దాని మీద ఎనర్జీ మీటర్ అనేది వాడు ఫిక్స్ చేస్తాడు. ఈ వైర్లు వచ్చేసి దానికి కలుపుకోవడానికి ఇక్కడ ఎనర్జీ మీటర్ ఫిక్స్, అందుకని మనం బైజింగ్ షీట్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ బైజింగ్ షీట్ ప్రతి ఒక్క మీటర్ దాంట్లోనూ ఉంటుంది. అన్ని దాంట్లో మనం బైజింగ్ షీట్ అనేది పెట్టాం. సో ఇక్కడైతే మనం చేంజ్ ఓవర్ అయితే వాడడం జరిగింది. ఈ చేంజ్ ఓవర్ వచ్చేసి ఇక్కడ 2 పాయింట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో 1 పాయింట్ వచ్చేసి మనం సప్లై కరెంట్ మెయిన్గా అనమాట, కరెంట్ వచ్చేదానికి మనం 1 పాయింట్ ఇస్తాము. ఈ సెకండ్ పాయింట్ అనేది వచ్చేసి డీసీ ఫ్రెండ్స్, అది జనరేట్ ఆన్ అయినప్పుడు అప్పుడు సెకండ్ పాయింట్లో ఆటోమేటిక్గా సెకండ్ పాయింట్లోకి వచ్చింది. అది అప్పుడు జనరేట్ ఆన్ అవుతుంది. జనరేట్ ఆన్ వల్ల అప్పుడు మళ్ళీ పవర్ వస్తుంది. సో దీని లోపల అయితే ఒకసారి చూద్దాం. దీని లోపల వచ్చేసి ఈ చేంజ్ ఓవర్ మనం వాడింది ఎంత amps అంటే 63 amps 4 పోల్. కంపెనీ వచ్చేసి రుచి కంపెనీ అయితే వాడడం జరిగింది. 4 పోల్ amps స్విచ్. ఈ వైర్స్ అనేది వచ్చేసి ఆర్వైబీ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా ఆర్వైబీ ఇండికేటర్స్ అని. ఇది వచ్చేసి మనకి అదే కరెంట్ జనరేట్ అవుతుందా అవ్వట్లేదు అనే దానికి ఈ ఆర్వైబీ ఇండికేటర్స్ అనేది మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ వచ్చేసి ఎంసీబీ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ చేంజ్ ఓవర్ అనేది బయట లిఫ్ట్లకి, బయట లైట్లకి, వాటికి యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. దానికి పైన ఈ ఎంసీబీలు పెట్టుకొని ఇక్కడ నుంచి వాడు యూజ్ చేసుకుంటారు. వచ్చేసి 60 ఇండికేటర్. వచ్చేసి మీటర్ గ్లాసెస్ ఫ్రెండ్స్. లోపల మనం మీటర్ రన్ అవుతుందా లేదనే దానికి లోపల నుంచి మనం చూడడానికి ప్రతి డోర్కి ఒక మీటర్ గ్లాస్ మనం పెట్టడం అయితే జరిగింది. లోపల మనకి రన్నింగ్ అవుతుంది లేదనే దాన్ని చూస్తుంది. ఇవి వచ్చేసి పైన సర్వీస్ స్టిక్కర్స్, సర్వీస్ నెంబరు, ఫ్లాట్ నెంబరు. ఏ ఫ్లాట్ నెంబర్ అయితే ఆ ఫ్లాట్ నెంబర్ పైన సర్వీస్ అది ఇక్కడ రాసుకుంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీటర్ గ్లాస్ అనమాట చూడడానికి.
ఇది వచ్చేసి డేంజర్ ప్లేట్ ఫ్రెండ్స్. లోపల మనం మస్బార్ అవి ఉన్నాయి కాబట్టి గబాన్ లోపల చైల్డ్ అవి పెట్టడానికి లాభం డేంజర్ అని చూపిస్తాను. ఇది కస్టమర్ అడగడం వల్ల మనం దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మన దగ్గర కలర్స్ అన్ని వాడడం ఉంటుంది. ఈ కస్టమర్ అడిగాడు కాబట్టి మనం ఈ కలర్ అయితే వాడడం జరిగింది. అయితే బోర్డు మొత్తం మనం కంట్రోల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.